అసలు కాంగ్రెస్ పార్టీకి నరేంద్ర మోడీ గారిని విమర్శించడానికి ఏ రకమైనటువంటి అంశాలు దొరకడం లేదు. అభివృద్ధి విషయంలో కావచ్చు, సంక్షేమ విషయంలో కావచ్చు, అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ పాలనతో పోల్చూస్తున్నట్లయితే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. కాంగ్రెస్ పార్టీ పాలనకు, బీజేపీ పాలనకు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది అన్ని రంగాలలో. అది మౌలిక వస్తువుల కల్పన కావచ్చు, అది విదేశీ విధానం కావచ్చు, ఆర్థిక విధానం కావచ్చు, పారిశ్రామిక విధానం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, అన్ని రంగాలలో కూడా మంచి మెరుగైనటువంటి ఫలితాలు దేశ ప్రజల ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భారతదేశం ఈరోజు 5వ ఆర్థిక అతిపెద్ద దేశంగా ప్రపంచ దేశాల ముందు ఈరోజు నిలబడింది. ఒక అవినీతి ఆరోపణ లేకుండా గత 9 సంవత్సరాలుగా మోడీ గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా తప్పుడు ఆరోపణలు చేసి అవినీతి అంటగట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దేశ ప్రజలు నమ్మలేదనే విషయం చాలా స్పష్టమైంది. అందుకే ఈరోజు మోడీ గారిని ఏ ప్రతిపక్ష పార్టీ కూడా, ఏ వ్యవస్థ కూడా, ఏ సంస్థ కూడా, ఏ వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారిని అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు చేసే ధైర్యం చేయడం లేదు. ఆ రకంగా ఒక నీతివంతమైనటువంటి పాలన, ట్రాన్స్పరెన్సీతో, పారదర్శితో కూడినటువంటి పరిపాలన మోడీ గారు గత 9.5 సంవత్సరాలుగా చేస్తున్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం.